త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. కేసీఆర్ని జైల్లో వేసేవాళ్ళం. బండి సంజయ్ చెబుతున్నాం, మేము గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము కేసీఆర్ని జైల్లో వేసాం. కేసీఆర్ని జైలు వేస్తావా బయట ఉంచుతావా పక్కన పెడితే ప్రజలకు ఏం చేస్తానో చెప్పండి. అది వదిలేసి మేమైతే కేసీఆర్ని జైలు వేసేవాళ్ళం, మేమైతే ఫాతిమా కాలేజీని కూలిపోవడం, మేమైతే ఎంఐఎం వాళ్ళని బ్యాన్ చేసేవాళ్ళం. ఈ ఎందుకు ప్రజలకు పనికొస్తాయి? ఇలా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం ఉన్న పరిస్థితులు, దాన్ని కేంద్రం దృష్టి తీసుకుపోయి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే కార్యక్రమం చేయకుండా ఇది చెప్తున్నాం. అంకుశం సినిమాలో రామిరెడ్డిలాగా గుంజుకుపోయేవాళ్ళం. మేము అధికారంలోకి వచ్చి ఉంటే అదే జరిగేది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో గులాబీ బాస్ కుమ్మక్కైండి, అందుకే రేవంత్ ఆయన జోలికి వెళ్ళడం లేదు. ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీతే, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనో లేకపోతే అంకుశం సినిమాలో రామిరెడ్డిలాగా గుంజపోయి అరెస్ట్ చేస్తే జిహెచ్ఎంసీలోకి వెళ్తుందా బీజేపీ? అది ఆ మాట అంటే గెలిచినట్టే అయిపోద్దా? ఎట్లా గెలుతుంది జిహెచ్ఎంసీలో? ఏం చేశారు జిహెచ్ఎంసీకి? ఏం నిధులు వచ్చినాయి తెలంగాణకి అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఎప్పుడు మతము సెంటిమెంట్ రాజేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం. జిహెచ్ఎంసీలోకి వెళ్తారట. కాంగ్రెస్లోకి వస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నన్ను తప్పించండి, నాతో పాటు 3 ఎమ్మెల్యేలు తీసుకొస్తానంటాడు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, ఏఐసీసీ దగ్గర ఓ బీఆర్ఎస్ నేత ప్రతిపాదన, అక్కడి నుంచి రాష్ట్ర నేతలకు సమాచారం, గులాబీ లీడర్లకు అందుబాటులో లేని ఎమ్మెల్సీ. ఒక ఎమ్మెల్సీ అట ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా ఆయన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, ఫ్యామిలీకి కూడా అత్యంత సన్నిహితుడు. ఎప్పుడంటే అప్పుడు ఆయన ఫామ్ హౌస్కి కానీ ఆయన ప్రగతి భవన్కి కానీ వితౌట్ అపాయింట్మెంట్ పోయే చనువు ఉంది ఆయనకి. ఆయన పైన వాస్తవంగా ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఆయన పేరు చెప్పారట. దాని తర్వాత ఇప్పుడు ఆయన మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ ఎలబడుతున్న, నన్ను తప్పించండి ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి, నన్ను అరెస్ట్ నుంచి తప్పించండి, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో పాటు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ దానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు చేస్తా అంటే, రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి వెళ్తాయి ఎమ్మెల్యేలు ఉన్న కాబట్టి. దాంతోపాటు ఒక 3 ఎమ్మెల్యేలను కూడా పట్టుకొస్తానంటాడట. మరి ఆ 3 ఎమ్మెల్యేలలో ఈ చెరువులు కబ్జా చేసి చెరసాలకు పోయే ఎమ్మెల్యేలా లేదా నీతి నిజాయితీ ఉన్న ఎమ్మెల్యేలు తెలవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను చెప్తుండే, చెరువులను కబ్జా చేసిన వాళ్ళు చెరసాలకి ఎత్త అంటుండు. మరి ఆ చెరసాలలో పోయే ఎమ్మెల్యేలు ఉండరా? ఇప్పుడు జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలో ఎవరన్నా చెరసాలకు పోయేటోళ్ళు ఉండరా? ఇప్పుడు ఏం తీసుకొచ్చే 3 ఎమ్మెల్యేలు కూడా చెరసాలకు పోయేటోళ్ళ, నిజంగానే బయట ప్రజల్లో ఉంటోళ్ళ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తానికైతే ఢిల్లీ నుంచి అధిష్టానంతో ఒత్తిడి చేస్తాడట. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక కీలకమైన నాయకుడిని పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఢిల్లీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడిని పట్టపోయి అక్కడ ఫైర్ చేస్తాడట. వాళ్ళు మాట్లాడి దానికి సంబంధించి రేవంత్ రెడ్డిని కలవండి అని చెప్పారట. కలవండి అని చెబితే రేవంత్ రెడ్డికి కూడా కలిశారట. టాక్స్ నడుతున్నాయట. తొందరలోనే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరు, ఎమ్మెల్సీ ఎవరు, ఈ కథ బయటపడింది.